ఇరుముడి మూవీ రవితేజ అన్న కెరియర్లోనే ఒక మైల్ స్టోన్ అన్న. సినిమా అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా వేరే లెవెల్. సో 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 ఫీల్ గుడ్ మూవీ అన్న, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడైతే థియేటర్లలో ఈలలు డ్యాన్సులు అన్న. శివ నిర్వాణ యొక్క డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం, ఫైట్స్ కూడా తండ్రి కూతురు యొక్క కాంబినేషను తీయడము ఎంత బాగుందంటే అంత బాగుందన్న. ఈరోజు వరలక్ష్మీరథం అయినా మేమందరం బ్లాక్ వేసాము, ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇరుముడు మూవీ. ఆ సింబాలిక్గా అయ్యప్ప స్వామికి బ్లాక్ వేస్తారు కాబట్టి ఆ సింబాలిక్గా మేము కూడా బ్లాక్ వేసుకొచ్చాము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. రవన్న కెరియర్లో ఇదొక మైల్ స్టోన్. సినిమా మొత్తం ఎంత ఫీల్ గుడ్ మూవీ అంటే ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. చిన్న చిన్న ట్విస్టులు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా తీసినారన్న. నిజంగా చెప్తున్నాను, రవితేజ సినిమా ఇంత ఎక్స్పెక్టెన్స్ అయితే ఈ మధ్యకాలంలో అయితే రిలీజ్ అవ్వలేదు. 10 years బ్యాక్ అబో ఎక్స్పెక్టెన్స్ అయితే వచ్చానమాట సినిమాకి అయితే మాత్రం. నిజంగా ఇరుముడు అన్న సాంగ్ ఒకటి, మల్లెపూల పల్లకి సాంగ్ రెండు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమా నుంచి మరి ట్రైలర్ చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు కానీ సినిమా ఎక్స్పెక్ట్ చేసింది వేరే, లోపల ఉన్నది వేరే అన్న. నిజంగా చెప్తున్నాను, లాస్ట్ క్లైమాక్స్లో ఆ ఎమోషన్ ఏంటంటే ఏడవలేక నిజంగా గొంతు ఆర్చిపోయింది అనమాట. కాకపోతే ఏంటంటే అన్న, రవితేజ క్యారెక్టర్ పరంగా అయితే సూపర్ అన్న సినిమా. బీజిఎం కూడా బాగా అనిపించింది. బట్ డైరెక్షన్ కొద్దిగా ఇంకా బెటర్గా ఉంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అంటే కథ ఉంది, సినిమాలో మంచి ఎమోషన్ ఉంది, మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కూడా. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అంతే, బాగుంది అంతే సినిమా. రవితేజ గారు యాక్టింగ్ అయితే కొత్త రకం చూపించారు. బట్ శివ నిర్వాణ గారు స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేమో అనిపించింది నాకైతే. టోటల్గా సినిమా అంతా కూడా వెరీ ఎమోషనల్ అన్న, ఎమోషనల్ అనమాట. మరీ అంత ఎమోషన్ అయితే మనకి కూడా అంటే చూసేవాడికి కూడా కొంచెం ఏంట్రా అనేలా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఇరుముడి సినిమా రవితేజకు ఒక మంచి హిట్ అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న కదా, హ్యాపీగా ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న. ఇప్పుడే పోయా ఇరుముడి సినిమా చూసి వచ్చాను. రవితేజ అన్న ఈ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు పోయా. అయ్యప్ప స్వామిని చూపించాడు పోయా, సాక్షాత్తు కేరళకు పోవాల్సిన పనే పోలే, శబరిమలకు పోయే పనే పోలే, థియేటర్లను చూపించేసాడు పోయా. సినిమాలో పాటలు ఉన్నాయి పోయా, మల్లెపూల పలక బంగారు పళ్ళ పాటగా థియేటర్ మొత్తం డ్యాన్స్ వేసామంతే. వీరాది వీరుడు మక్కినాడు పళ్ళకి, వీరాది వీరుడు వెక్కినాడు పళ్ళకి, అబ్బా అబ్బా ఏం వేసామన్నా. రవితేజ అన్న ఈ సినిమాని చాలా కొత్తగా చూపించాడు. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పంచి కట్టుకొని లుంగి కట్టుకొని సినిమా మొత్తం చేసావన్నా. థ్యాంక్స్ అన్న. ఇలాంటి సినిమా చేసిన దానికి ఎప్పుడెప్పుడు వస్తుందా ఇలాంటి సినిమా తెలుగులో ఒక్కడైనా చేస్తారనుకున్నాం. ఫస్ట్ టైం రవితేజ అన్న చేశాడు, ప్రూవ్ చేశాడు కూడా. బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు. ఈ సినిమాతో 1000 కోట్లు రవితేజ అన్న 1000 కోట్లు కొట్టి చూపిస్తాడు అంతే పక్కగా. సినిమా చూస్తానని సేపు అయ్యప్ప స్వామి సాక్షాత్తు సినిమా థియేటర్లో కనబడ్డాడన్న. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల లాభాలు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనిషికి కలిగే ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ చూపించాడు క్లారిటీగా. రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అంతే. ఇంకా ఈ సినిమాని ఇంకా ఎవరు ఆపలేరు అంతే. ఇంకా ఈ సినిమా చూడాల్సిందే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, బంధువులు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలా. సినిమా చూస్తే మీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ సినిమా చూశారంటే అయ్యప్ప స్వామి మాల వేసుకొని అలాంటి వాళ్ళు ఈ సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు అంతే.